నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈ వారం వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో, ముఖ్యంగా ఆరోగ్యము, కుటుంబపరమైనటువంటి సంబంధాలలో ఈ వారం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా, వాటిని పెద్దదిగా చేసుకోకుండా సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి. స్నేహితులతో, బంధువులతో ఈ వారం చిన్న చిన్న విభేదాలు ఏర్పడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో, కార్యాలయాల్లో మీ ఉన్నతాధికారులు చెప్పేటటువంటి పలు రకాల ఏవైతే మాటలుంటాయో, ఆదేశాలుంటాయో వాటిని తూచా తప్పకుండా పాటించటం, సమయానుకూలంగా పెద్దవారు చెప్పేటటువంటి పనులు పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకుంటుండాలి. ఏదైనా మీకు తెలియకపోతే ఏమాత్రం కూడా ఆందోళన చెందకుండా, ఆయా అంశాల్లో అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవటం అనేది చాలా మంచిది. మొహమాట పడకూడదు. సమన్వయంతో సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే మీ యొక్క అభివృద్ధి ఇతరులకు కొంత ఇబ్బందికరంగా మారుతుంది. వారు మీకు వివిధ రూపాల్లో ఆటంకాలు కలిగించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అటువంటి వారిని జాగ్రత్తగా మీరు గమనించుకుంటూ వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల కోసం కానీ, వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల కోసం ఈ వారం ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అపరిచితులకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణపరమైనటువంటి అంశాల్లో ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అలాగే ఈ వారం పిల్లల యొక్క చదువులు, ఆరోగ్య విషయాల్లో కొంత ఆందోళన కలిగించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి అనుకోనటువంటి కొన్ని రకాల ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వారం చివర వచ్చేటప్పటికి కూడా ఈ సమస్యలు అన్నీ కూడా సద్దుమణిగుతాయి. మంచి ఆనందాలు, సంతోషాలు ఏర్పడుతుంటాయి. భాగస్వామ్య అనుబంధాలు చక్కగా వృద్ధి చెందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం మేషరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. స్వామివారికి అర్చన నిర్వహించటం, అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, విశేషమైనటువంటి ఫలములు అలాగే చలివిడిని నివేదన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారు ఈ వారం కొన్ని విషయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఈ చిన్న చిన్న పనులు పూర్తి చేయటం కోసమై ఎక్కువగా కష్టపడవలసిన అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, మీరు ఆశించినటువంటి సహకారాన్ని పూర్తి స్థాయిలో పొందలేకపోతారు. కాబట్టి సహకార భావనను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. పిల్లల యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. వారికి మీ యొక్క తోడ్పాటు, మీ యొక్క ప్రోత్సాహకాలు అవసరమవుతూ ఉంటాయి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులను పెంచుకోకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఉద్యోగము లేదా ఉపాధి కోసం ఎదురు చూసేటటువంటి వాళ్లకు ఈ వారం కొంత మరింత వేచి చూడవలసినటువంటి సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వారం మధ్యలో కొన్ని అనుకున్నటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. వ్యక్తిగతమైన, కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం వృషభ రాశి వారు ఈ వారం కొన్ని అప్పులు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ కారణాల చేత ఏవైతే వ్యాపార కార్యక్రమాలు నిలిచిపోయి ఉంటాయో, వాటితో ముడిపడి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు అటువంటి సమస్యల నుండి బయటపడేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉద్యోగస్తులకు ఈ వారం అదనపు బాధ్యతలు కానీ, అదనపు పని భారాలు కానీ పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. బాధ్యతల విషయంలో మార్పులు, చేర్పులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు ఈ వారం అనివార్యమవుతూ ఉంటాయి. ఆరోగ్యాలను కాపాడుకుంటూనే
మీరు చేపట్టిన పనులు పూర్తి చేస్తుండాలి. ఈ వారం వృషభ రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేసుకోవటం, అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించటం మంచిది. మిథున రాశి వారు ఈ వారం ఇప్పటికే తాము ఏర్పాటు చేసుకున్నటువంటి వివిధ రకాల ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటిని అమలు పరిచేటటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగము, వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం అన్ని రంగాల వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం ప్రారంభంలోనే మంచి మంచి అవకాశాలు ఉంటాయి. లాభాలు పొందటం కానీ, ఒప్పందాలు కుదుర్చుకోవటం కానీ, వ్యాపారాలను విస్తరింపచేసేటటువంటి ప్రయత్నాలు కానీ చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపార కార్యక్రమాల కోసమై దగ్గరి ప్రయాణాలు అంటే దేశీయంగా ప్రయాణాలు చేయటం, లేదా విదేశాల కోసమై అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను నిర్వహించుకునేందుకై ప్రయాణాలు చేసేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. మీరు చేపట్టబోయేటటువంటి ఈ ప్రయాణాలు అన్నీ కూడా ఈ వారం మీకు లాభదాయకంగానే ఉండబోతూ ఉన్నాయి. అలాగే కలిసి వచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పలు రకాల సంభాషణలు, సమాలోచనలు జరుపుతూ ఉంటారు. అలాగే దీర్ఘకాలికమైనటువంటి అభివృద్ధి కోసం కొన్ని రకాల పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇట్లా పెద్దనైనటువంటి పెట్టుబడులు పెట్టే సందర్భంలో వాటి విషయంలో అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతూ ఉంటారు. పిల్లలు తాము అనుభవిస్తున్నటువంటి కొన్ని రకాల ముఖ్యమైనటువంటి సమస్యలకు ఈ వారం పరిష్కారాలు లభిస్తుంటాయి. వాటి నుండి ఉపశమనమును కూడా పొందగలుగుతూ ఉంటారు. అలాగే మీ వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కోసం ఈ వారం కొంత విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయటం, గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే క్రయ విక్రయాలలో మిథున రాశి వారు ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై ఈ వారం పరమేశ్వరుణ్ణి పూజించటం, నమస్కారం చేసుకోవటం మంచిది. స్వామివారికి పంచామృతములతో అభిషేకం నిర్వహించి తెల్లని పుష్పాలతో అర్చన నిర్వహించండి. చక్కని శుభ ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశి వారు ఈ వారం తాము చేపట్టబోయేటటువంటి ప్రతి పనిని కూడా జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. ఆందోళన చెందకుండా, అనవసరమైనటువంటి కంగారు పడకుండా స్థిమితంగా, క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతనే మీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళని తప్పితే ఏదో చెప్పారు కదా, చేద్దాం కదా అనేటటువంటి భావనతో కార్యక్రమాలు చేపట్టకూడదు. ప్రతి అంశంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఎన్నో విధాలుగా సమస్యలను కూడా కొన్ని ముందుగానే మీరు ఊహించేటటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడి నిర్ణయాలు కనుక తీసుకుంటే అది చాలా ఇబ్బందులను కలిగించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అలాగే కుటుంబపరమైనటువంటి పనులు, కార్యక్రమాల విషయంలో కొన్ని రకాల అనుకూలతలు పొందుతూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, సులభంగా ధనమును, సులభంగా పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి ప్రయత్నం చేయవద్దు. ఏది కూడా కష్టపడిన దానికే సరైనటువంటి విలువ, గౌరవాలు ఉంటుంటాయి. అటువంటి విలువ, గౌరవాలను పొందేటటువంటి ప్రయత్నం చేయండి. శ్రమ విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే నియమ నిబంధనలను అనుసరిస్తూ మీ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. భూములు లేదా ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో పలు రకాల వివాదాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అవసరమైతే న్యాయ సంబంధమైనటువంటి సలహాలు, సూచనలు అవసరమవుతూ ఉంటాయి. వాహనాలు నడిపే సందర్భంలో ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. నియమితమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తుండాలి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యపు ప్రయాణాలు మీరు అస్సలు చేయకూడదు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆహార విహారాదులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సమయపాలన ఖచ్చితంగా ఈ వారం మీరు పాటిస్తూ ఉండాలి. విద్యార్థులు అనవసరమైనటువంటి వ్యాపకాలపైన మనస్సును తగ్గించుకోవాలి. మంచి మంచి అభివృద్ధి చెందేటటువంటి చదువులు చదవాలి. ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి విందు విలాసాలకు ఆకర్షితులు అయ్యి మీ యొక్క భవిష్యత్తును ఇబ్బందులో నెట్టుకోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉండాలి, నియంత్రించుకుంటూ ఉండాలి.
వారం రెండవ భాగం నుండి ఈ వారం పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతుంటాయి. అలాగే విశేషమైనటువంటి అనుకూలతలతో మంచి మంచి కార్యక్రమాల్లో మీకు అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు కూడా ఈ వారం పొందగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై కర్కాటక రాశి వారు ఈ వారం శ్రీరాముణ్ణి పూజించడం మంచిది. విశేషమైనటువంటి రామాష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయటం, అలాగే శ్రీరాముణ్ణి విశేషమైనటువంటి ఫలపుష్పాదులతో అర్చించటం అనేది చాలా చాలా మంచిది. గోసేవ చేసుకోవాలి. పేదవారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సింహరాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వారం ప్రారంభంలో కొంత కీలకమైనటువంటి పనులు చేపట్టడం, ముఖ్యమైనటువంటి బాధ్యతల్లో మీరు నిమగ్నమయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉన్నతాధికారులు ఎంతో నమ్మకంతో కార్యదక్షతతో మీకు కొన్ని రకాల పనులు అప్పచెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వాటిని పూర్తి చేయగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సాధించుకుంటారు. అలాగే ఉన్నతాధికారులతో అలాగే సహోద్యోగులతో ఈ వారం అందరితో కూడా కలిసిమెలిసి మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. మీరు కాపాడుకునేటటువంటి సత్సంబంధాలే ఈ వారం మంచి ఉన్నతికి దారితీస్తూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం సింహరాశి వారు ఏమాత్రం కూడా తొందరపడకూడదు. తొందరపడుతూ నిర్ణయాలు తీసుకోకూడదు. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు విశేషమైనటువంటి సమయాన్ని కోల్పోవటమే కాకుండా నష్టాలు కూడా చవిచూసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. పెద్దవారి యొక్క అనుభవాలు సలహాలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంటాయి. వారి యొక్క మార్గదర్శనంలో పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వారం ఆరోగ్య విషయాల్లో సింహరాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొన్ని రకాల శారీరక మానసికమైనటువంటి అనారోగ్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవకాశం ఉన్నంత మేరకు పనులు పూర్తి చేస్తూనే విశ్రాంతిని కూడా తీసుకుంటూ ఉండాలి. ఆహార విహారాదుల్లో సమయపాలన పాటిస్తూ ఉండాలి. పని భారాలు పెరుగుతూ ఉంటాయి. అలసిపోతూ ఉంటారు. నీరసం కలుగుతూ ఉంటుంది. పనులపైన ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా, ముందు చూపుతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా మీరు అధిగమించగలుగుతారు. ఎప్పటికప్పుడు ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటూ ఈ వారాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. విశేషమైనటువంటి కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ సింహరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించడం మంచిది. గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో అర్చించటము, స్వామివారికి చెరుకు ముక్కను నివేదన చేయటము, విశేషమైనటువంటి స్వామివారి యొక్క నామాలను పారాయణం చేస్తూ ఉండటం ద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ కార్యక్రమాలు విజయవంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కన్యా రాశి వాళ్లకు ఈ వారం మంచి అనుకూలతలు ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా ఈ వారం ఉన్నతిని సాధించుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో వాదోపవాదములు చక్కగా మీరు వినగలుగుతూ ఉంటారు. వాటిని పరిశీలించగలుగుతారు. భగవంతుని యొక్క అనుగ్రహం చేత వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో అవసరమైనటువంటి పక్షంలో కొంత రాజీ మార్గాలను కూడా అనుసరించేందుకు, వాటిలో నిర్ణయాలు తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. మీ యొక్క అన్నదమ్ములు అక్కచెల్లెల యొక్క సహకారాన్ని పొందే ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉన్నతాధికారులతో మంచి మంచి అనుబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. వారి యొక్క ప్రసన్నతను సాధించుకోగలుగుతారు. వారి యొక్క ఆశీర్వచన బలంతో మంచి మంచి స్థానానికి కూడా మీరు చేరుకోగలుగుతూ ఉంటారు. వివిధ కారణాల చేత మీకు రావలసినటువంటి బాకీలు ఏవైతే నిలిచిపోయి ఉంటాయో వాటిని కూడా ఈ వారం మీరు సాధించుకోగలుగుతారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో ఆనందకరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. వినోదాల్లో పాల్గొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో మీరు నిర్వహించబోయేటటువంటి శుభ కార్యక్రమాల కోసం కొన్ని రకాల మాటా మంతులు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఈ సంభాషణలు సమాలోచనలు ఉపయోగపడుతూ ఉంటాయి. అవివాహితులు తాము చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తుంటాయి. ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాంఘిక రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ వారం కన్యా రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై విశేషమైనటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించటం మంచిది. లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క హృదయమును పారాయణం చేయటము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది. తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటుంది. కీలకమైనటువంటి కార్యక్రమాల్లో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. అలాగే మీకున్నటువంటి అనుభవం ఏదైతే ఏ రంగాల్లో ఉంటుందో ఆయా రంగాలకు సంబంధించినటువంటి అంశాల్లో మార్కెటింగ్ నైపుణ్యాన్ని కూడా మీరు పెంపొందించుకోగలుగుతారు. నిర్మాణము కాంట్రాక్టు పరమైనటువంటి అంశాల్లో ఈ వారం తులారాశి వాళ్లకు చాలా చక్కగా కలిసి వస్తూ ఉంటుంది. ఎంతో అనుకూలతను సాధించుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతాధికారులు మీకు అప్పచెప్పినటువంటి లక్ష్యాలను కూడా సమయానుకూలంగా చక్కగా వాటిని పూర్తి చేయగలుగుతారు. మంచి మంచి గౌరవాలను కూడా పొందుతూ ఉంటారు. వారం మధ్యలో కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో పరస్పరం వాటిని చక్కగా అర్థం చేసుకుంటూ అభిప్రాయాలను గౌరవిస్తూ ఆ సమస్యలను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయగలుగుతారు. ఈ వారం స్నేహితులను బంధువులను కూడా కలుసుకుంటారు. అలాగే సాంఘికపరమైనటువంటి ఇబ్బందులను కూడా మీరు అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా వారం చివరలో ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు కొంత బాధ పెడుతూ ఉంటాయి. మంచి మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. చక్కనైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని మంచినీరును తీసుకుంటూ ఉండాలి. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి లాభాలను కూడా పొందగలుగుతూ ఉంటారు. వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ వారం మీకు లాభాలను తెచ్చిపెట్టేటటువంటి విధంగా ఉంటుంది. ఈ వారం తులారాశి వారిలో శుభ ఫలితాలను పొందేందుకై లలిత అమ్మవారిని పూజించటం మంచిది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటము, అలాగే పేదవారికి అన్న సహకారం చేయటము, అంటే ఆహార పదార్థాలు అందించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్యబలాలు కలుగుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం బాగా అనుకూలంగా ఉంటుంది. అదృష్టాలు మీ వైపు వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. స్నేహితులు బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడి ఒక ముఖ్యమైనటువంటి పరిశోధనను ప్రారంభించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. చక్కని టీం వర్క్, అంటే బృందంతో కలిసి మీరు చేసేటటువంటి ఆ పనులు మంచి మంచి గౌరవాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. సమాజానికి మేలు చేసేటటువంటి పరిశోధనలుగా మీరు ముందడుగు వేయగలుగుతూ ఉంటారు. అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. అంటే ప్రమోషన్స్ సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని శుభవార్తలు కూడా మీరు వింటూ ఉంటారు. ఉన్నతాధికారుల యొక్క సహకారంతో కీలకమైనటువంటి పనులు కూడా ప్రారంభిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో పరిచయాలు ఉపయోగించుకుంటుంటారు. పలు రకాల విహార యాత్రలు కూడా చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులు ఈ వారం మంచి మంచి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. విదేశీ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ప్రకటనలకు విరుద్ధంగా కొంత సందర్భాలు ఉంటుంటాయి. వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని సమస్యలను అధిగమిస్తూ మీరు లాభాలు పొందవలసి ఉంటుంది. అలాగే వ్యాపార కార్యక్రమాల్లో కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. భూమి లేదా ఇతరమైనటువంటి క్రయ విక్రయాలలో ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఉంటారు. మంచి మంచి లక్ష్యాలను చేరుకుంటారు. శుభవార్తలు కూడా వింటారు. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాసరస్వతి అమ్మవారిని పూజించటం మంచిది. సరస్వతి కవచమును పారాయణం చేయటం, సరస్వతి అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పార్చన నిర్వహించటం ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు సాధించుకోగలుగుతారు.
ధనుస్సు రాశి వారు ఈ వారం కొన్ని కీలకమైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో, ఇతరమైనటువంటి అంశాల్లో ఈ రకమైనటువంటి కొన్ని రకాల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అదనపు లేదా నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టవలసిన సందర్భాలు ఏర్పడుతుంటాయి, లేదా ఉద్యోగాలను మార్చుకునేటటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలకు ఈ వారం మీకు పరిష్కారాలు లభిస్తూ ఉంటాయి. అలాగే వారసత్వంగా సంక్రమించేటటువంటి ఆస్తి వ్యవహార విషయాల్లో కొంత ఆందోళన ఉంటుంది. ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, సంఘపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకునేందుకై ధనుస్సు రాశి వారు ఎటువంటి భేషజాలకు పోకుండా, అహంకారంను ప్రదర్శించకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. ఏమాత్రం కూడా మొండితనంతో వ్యవహరిస్తే అది మీకే ఇబ్బందులను కలగచేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అందరితో కూడా మర్యాదగా వ్యవహరిస్తూ ఉండాలి, మర్యాదను పొందుతూ ఉండాలి, మర్యాదను ఇస్తూ కూడా ఉండాలి. లేకపోతే ఎదుటి వారిని మీరు చులకనగా చేశారు అనేటటువంటి భావనలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. ఒక విధమైనటువంటి చెడు ప్రభావాలు, చెడు ప్రచారాలు మీపైన కొనసాగించేందుకు అవకాశాలు ఇచ్చిన వారవుతూ ఉంటారు. కాబట్టి సమస్యలను అర్థం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం మంచి మంచి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. గతంలో చేసినటువంటి కొన్ని రకాల ఏవైతే ఆలోచనలు ఉంటుంటాయో ఆ ఆలోచనలకు అనుగుణంగా మీరు పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఆ పెట్టుబడులు ప్రస్తుత కాలంలో మంచి మంచి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. భవిష్యత్తులో మంచి మంచి లాభాలను కూడా పొందేందుకు మార్గాలను మీరు రూపొందించుకుంటూ ఉంటారు. అలాగే క్రయ విక్రయాలలో ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి వ్యక్తుల యొక్క కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు. అనవసరమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం మంచిది. దత్త కవచమును పారాయణం చేయటం లేదా సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. మకర రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వాటిల్లో కొన్ని మీకు అనుకూలంగా ఉండటం, మరికొన్ని ఇబ్బందికరంగా, అంటే మీరు ఆశించిన దానికి విధంగా కాకుండా వేరొక రకంగా ఉండేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా వారం ప్రారంభంలో కొంత ప్రతికూలతలు ఏర్పడుతూ ఉంటాయి. వీటికి కారణం స్వయంకృతాపరాధమే. అంటే మీకు మీరుగా చేసుకున్నటువంటి పొరపాట్ల కారణంగానే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా తొందరపడటం, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, వాటికంటే ముఖ్యంగా బద్ధకంగా వ్యవహరించటం అనేది సమస్యలకు మూలంగా ఉండబోతుంది. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తించడం, ప్రాధాన్య క్రమంలో వాటిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అహంకార భావాలను తగ్గించుకోవాలి. అందరికీ గౌరవ మర్యాదలు ఇవ్వటం తప్పనిసరి. అలాగే ఉద్యోగపరమైనటువంటి పనులు పూర్తి చేసేందుకు ఈ వారం అదనంగా మీరు శ్రమించవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థులు ఈ వారం ఎక్కువగా కష్టపడవలసినటువంటి అవసరాలు ఉంటూ ఉంటాయి. వారం ప్రారంభంలో కొన్ని రకాల ప్రయాణాలు కూడా చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించండి. కీలకమైనటువంటి పనులు ప్రారంభమవుతూ ఉంటాయి. ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉండటం, ఆ ప్రయాణాలను ఉపయోగించుకొని కొన్ని రకాల ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులు లేదా ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు చేసుకునేందుకు తాపత్రయపడుతూ ఉంటారు. భవిష్యత్తులో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అలాగే వ్యాపార కార్యక్రమాల్లో వారం చివరలో కొన్ని ముఖ్యమైనటువంటి మంచి మంచి లాభాలు పొందుతుంటారు. ఈ వారం మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించడం మంచిది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన నిర్వహించటము, లవంగములు, యాలకులు కలిపినటువంటి తాంబూలములను స్వామివారికి విశేషంగా సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వారు ఈ వారం తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే భూములు లేదా ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో వివాదాలను పెంచుకోకుండా వాటిని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నంగా మీరు కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉండాలి. అవసరమైనటువంటి పక్షంలో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండాలి. అలాగే సీజనల్గా వచ్చేటటువంటి అంటే వాతావరణ మార్పుల ద్వారా వచ్చేటటువంటి కొన్ని రకాల అనారోగ్యాలకు లోనయ్యేటటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాలు కొన్ని ఉపయోగపడుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లను సరిచేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. భాగస్వామ్య వ్యాపార వ్యవహారాల్లో ఈ వారం కొంత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇతరులు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. వారం మధ్యలో స్నేహితులతో బంధువులతో కొన్ని రకాల విభేదాలు వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క లేదా పెద్దవారి యొక్క సహకారాలు ఆశించిన స్థాయిలో పొందలేకపోతారు. వ్యాపార కార్యక్రమాలను విస్తరింపచేసేటటువంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా బేరీజు వేసుకొని పకడ్బందీగా వాటిని అమలుపరిచేటటువంటి ప్రయత్నం చేయండి తప్పితే నిర్లక్ష్యాలకు పోయి లేదా ఆకర్షణలకు పోయి వ్యాపారాలను విస్తరింపచేసినట్లయితే అది ఇబ్బందులకు దారితీస్తుంది. ఇటువంటి సమస్యలను అధిగమించేందుకై వ్యాపార కార్యక్రమాల్లో ఉద్యోగ కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో మంచి అనుకూలతలు పొందేటటువంటి క్రమంలో ఈ వారం సిద్ధి వినాయక స్వామి వారిని పూజించడం దర్శనం చేసుకోవటం మంచిది. సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం, గణపతి స్వామి వారిని గరికతో పూజించటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వారు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. భావోద్వేగాలతో సంబంధం లేకుండా జాగ్రత్తగా పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తొందరపడుతూ వ్యక్తిగత కుటుంబ ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. వారం ప్రారంభంలో కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు పెరగకుండా ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఈ వారం చాలా అప్రమత్తంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఎవరికి కూడా అప్పులు ఇవ్వటం అప్పులు తీసుకోవటం మంచిది కాదు. అలాగే కుటుంబ పెద్దల యొక్క ఆలోచనలు కుటుంబ పెద్దల యొక్క గౌరవాలు మీకు చక్కగా మేలు చేస్తూ ఉంటాయి. ఉన్నతాధికారులు అన్ని విధాలుగా మీకు సహకరిస్తూ ఉంటారు. మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సలహాలు సూచనలు కూడా మీకు ఈ వారం ఉపయోగపడుతుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. సమయాలు అనుకూలంగా ఉన్నా లేకున్నా తొందరపడకుండా వ్యాపార కార్యక్రమాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు కూడా మీకు వ్యాపార కార్యక్రమాల్లో ఉపయోగపడతాయి. అలాగే వారం చివరలో కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రతను పెంచుకోవాలి. చదువుల్లో మంచి స్థితికి చేరుకునేందుకు అన్ని రకాల అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై ఈ మీనరాశి వారు దుర్గా అమ్మవారికి నమస్కారం చేసుకోవటం, దుర్గా అమ్మవారిని పూజించటం మంచిది. అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం, విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించటం, అలాగే అమ్మవారికి దీపారాధన సమర్పణం చేసుకోవటం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో అన్ని రకాల శుభ ఫలితాలను పొందవచ్చు. ఇవి ఈనాటి వారఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.